తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ని అనౌన్స్ చేసి ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి హీరో హీరోయిన్స్ని పిలిచి మరీ అవార్డులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలబడింది మన పుష్పరాజ్ బన్నీ. మెయిన్గా బన్నీ చెప్పినటువంటి డైలాగ్ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఆ డైలాగ్ని తప్పుపడుతున్నారు. ఓవరాల్గా గద్దర్ అవార్డ్స్ ఎందుకు అనే క్వశ్చన్ కూడా రేస్ చేస్తున్నారు. ఈ అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. అంటే గద్దర్ అవార్డ్స్ అనేది గౌరవపూర్వకంగా అందరికీ ఇవ్వడం జరిగింది. దీనికి కొంచెం నెగిటివ్ రంగు పులుముకుంటుంది. ఏంటమ్మా మీ ఉద్దేశం దీని పరంగా? అసలు ఈ సినిమా అవార్డులకి మొత్తానికి కలిపి గద్దర్ అవార్డ్స్ అని పెట్టడమే రాంగ్. ఇక్కడ అది వీళ్ళు గద్దర్ మీద మాకు చాలా అభిమానం ఉంది అని చెప్పి చూపించుకోవటం కోసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పని చేసింది. అంటే కేసీఆర్ గద్దర్ని నిర్లక్ష్యం చేశాడు కాబట్టి మేము గద్దర్ని నిర్లక్ష్యం చేయకోకుండా నెత్తిన పెట్టుకుంటున్నాము అనే ఒక సంకేతాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వటం కోసం గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. అంటే ఇది రాజకీయం? ఇది రాజకీయమే, అంతకంటే ఏమీ లేదు. అయితే మా గద్దర్కి పేరుతోటి అవార్డులు ఇవ్వటం మేమెందుకు కాదంటాం. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు పూర్తిగా ఆర్థికపరమైన లాభాల కోసం ఒక చెడ్డ సంస్కృతిని, ఒక దుందుడుకు సంస్కృతిని ప్రవేశపెట్టేలాగా, ఒక బూతులు సంస్కృతిని ప్రవేశపెట్టేలాగా, ఒక విష సంస్కృతిని ప్రతిబింబించేలాగా, జనాలు ప్రభావితం అయ్యేలాగా ఈ సినిమాలు ఉంటున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కావచ్చు, కథ విషయంలో కావచ్చు, పాటల విషయంలో కావచ్చు, హీరోయిన్ని చూపించే విధానం కావచ్చు, ఏ రకంగా అయినా సరే ఇప్పుడు సినిమాలు ఇవి కళాత్మక విలువలు ఏమాత్రము లేని, అంటే నేతి బీరకాయలో నెయ్యి లేని చందంలాగా ఈ సినిమాలు తయారయ్యాయి. అంటే సినిమాల ప్రభావం ఉంటుందమ్మా జనాల మీద? ఎందుకుండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాలకి ఇంత నెగటివ్ నెస్ని సొసైటీకి ఇస్తున్న సినిమాలకి మా గద్దర్ పేరు ఎందుకు పెట్టాలి? మీరు గద్దరాన్ని ఓన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు. మీరు ఓన్ చేసుకోండి, నేనేం కాదనట్లా. అయితే మీరేం చేయాల్సిందంటే ఏదైనా ఒక విప్లవాత్మకమైన సినిమాకి గద్దర్ అవార్డు ఇస్తాము అని గద్దర్ పేరుతోటి ఒక అవార్డు పెట్టి ఉండాల్సింది. అంతేగాని అవార్డులు మొత్తానికి గద్దర్ పేరు పెట్టుకుని ఉండాల్సింది. అది నేను చెప్పేది క్లారిటీ. ఇప్పుడు ఏం చేశారు, గద్దర్ అవార్డు అని పెట్టారు. పెట్టి పుష్ప సినిమాకి ఇచ్చారు, పుష్ప 2కి అవార్డు ఇచ్చారు. ఈ పుష్ప 2కి అవార్డు ఇస్తే పుష్ప 2లో హీరో చేసిన పని ఏంటి? ఎర్రచందనం నరకడం, ఎర్రచందనం చెట్లు నరకటం, స్మగ్లింగ్ చేయడం. ఇప్పుడు ఎర్రచందనము అనేది, శేషాచలం ఎర్రచందనము అనేది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఆ నాణ్యమైన ఎర్రచందనం అక్కడ మాత్రమే ఉంది, శేషాచలం అడవుల్లోనే. దానిని అడవులు నరకటము అంటే దానికి ఒక వ్యాపారాత్మకమైన విలువ ఉంటే గనక, అడవులు నరకటం అంటే ఇప్పుడు ఒక మొక్కని చంపితే గనక 10 మొక్కలు నాటండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఎర్రచందనాన్ని ప్రభుత్వ ఆదాయం కోసం ఎర్రచందనాన్ని నరికితే అది వేరే విషయం. అది గవర్నమెంట్ ఒక పాలసీగా తీసుకొని మేము వేరే చోట అడవిని మేము డెవలప్ చేస్తాము, దీని మట్టుకు మేము బిజినెస్ పరంగా వాడుకుంటాము అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది వేరే విషయం. కానీ దొంగలు తీసుకొని స్మగ్లింగ్ చేయడం ఎంతవరకు న్యాయం? అంటే అమ్మ ఇక్కడ నటన పరంగా కదమ్మా. అరే నేను అదే చెప్తున్నా, నటన పరంగానే మీరు చెప్తున్నారు. అందుకే మీరు గద్దర్ అని పేరు పెట్టకోకుండా అక్కడ ఒక స్మగ్లర్ హీరో, ఆ స్మగ్లర్ హీరో అవ్వడం అనేది సొసైటీ మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా అమ్మ సినిమాల్లో చూపెడతా ఉంటారు, అడవులు నడుపుతున్నట్టుగా, దంతాలు తీసుకెళ్తున్నట్టుగా. ఇప్పుడు దంతాలు తీసుకెళ్లే వాళ్ళని ఆ దంతాలను రక్షించాడు. అప్పుడు హీరో రక్షించేవాడు. అర్థమైందా మీకు? కానీ ఇక్కడ హీరోనే దొంగ కదా, అది మా అబ్జెక్షను. అలాంటి సినిమాకి అవార్డు ఇచ్చి దానికి గద్దర్ అవార్డు అని పేరు పెడితే దాని సాంస్కృతిక విలువ ఏంటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఇంకొకటి, రజాకర్ అనే సినిమాకి అవార్డు ఇచ్చారు.
రజాకార్ అనే సినిమా ఇక్కడ తెలంగాణలో జరిగిన ఒక ఉద్యమానికి సంబంధించిన ఒక ఉద్యమ నేపథ్యంలో తీసిన సినిమా అది. అయితే రజాకార్ వ్యవస్థని వాళ్ళు చూపించదలుచుకున్నారు ఆ సినిమాలో. ఆ రజాకార్ వ్యవస్థని చూపించే ప్రాసెస్లో అసలు ఆ యుద్ధం అది ఒక రకంగా అది ఒక పోరాటం. అది చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు. ఎవరి మీద చేశారు? నిజాంకి వ్యతిరేకంగా చేశారు పోరాటం. నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే అప్పుడు నిజాం ఏం చేశాడు? రజాకార్ అనే వాళ్ళని తీసుకుని వచ్చాడు. వచ్చి రజాకార్ నాయకుడు ఎవరైతే ఉన్నాడో కాశ్మీర్ రజ్వీ, అతను ముస్లిము. కానీ ఆ రజాకార్లలో అందరూ ముస్లింలు లేరు, హిందువులు కూడా ఉన్నారు. మళ్ళీ ఇదే ముస్లింలు, ఇదే రజాకార్లు ముస్లింలను కూడా చంపారు, హిందువులనే చంపలా. కానీ ఈ సినిమాలో ఏం చేశారు? రజాకార్లు అంటే కేవలం ముస్లింలే అన్నట్టు చూపించారు. అక్కడ అంటే హిందూ ముస్లిం గొడవలు చూపెట్టారు. అది చరిత్రను వక్రీకరించటం. అలాంటి సినిమాకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆత్మ వేరు. ఇప్పుడు ఆ తెలంగాణ సాయుధ పోరాటం ఆత్మ ఏంటి అంటే నిజాంకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు. అంటే అమ్మా చరిత్ర వినండి, కమ్యూనిస్టులు పోరాడారు. అయితే నిజాంకి డైరెక్ట్గా నిజాం మీదకి వెళ్ళి పోట్లాడలేరు కదా, నిజాం సైన్యంతో పోరాడారు. ఆ నిజాం సైన్యం ఎవరు అంటే రజాకార్లు. ఆ రజాకార్లలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు చూపెట్టింది తప్పు చూపెట్టారు. అలాంటి సినిమాకి అవార్డు ఇచ్చారనేది మా మా బాధ. అలా కాకుండా ఒక ఇప్పుడు వసే రాములమ్మ సినిమా లాంటి సినిమా తీశారండి. అలాంటి సినిమాకి గద్దర్ అవార్డు ఇచ్చారనుకోండి, చాలా సంతోషం. నక్సల్స్ కూడా కావచ్చు. నక్సల్స్ ఏమన్నా అట్లని కాదమ్మా. ఇప్పుడు అంటే నేను అంటోంది, ఇప్పుడు నక్సల్ అనేది ఏంటంటే మామూలుగా సమాజం పరంగా కానీ సమాజం కోసం చేసేది వాళ్ళ ఉద్యమం, ఓకే. బట్ ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కానీ గవర్నమెంట్స్ కానీ నక్సల్స్ని కొంచెం వ్యతిరేకిస్తారు కదా. సో వ్యతిరేకిస్తున్నప్పుడు దానికి అవార్డు అనేది గవర్నమెంట్ ఇవ్వదు కదమ్మా, అది ఎలా అనేది కాదండి. తెలంగాణ సాయుధ పోరాటం అనేది కనుక ఈ తెలంగాణలో జరిగి ఉండకపోతే ఈ రోజుకి కూడా జనజీవన స్రవంతిలో ఈ తెలంగాణ సమాజం ఉండేది కాదు. అసలు ఒక దొర వెళ్తూ ఉంటే, నడుచుకుని వెళ్తూ ఒక దొర వెళ్తూ ఉంటే సామాన్యులు, కులం లేదు మతం లేదు, ఎవరైనా సరే సామాన్యులు ఎవ్వరూ కూడా నడవటానికి వీల్లేదు. నడిస్తే కూడా వాళ్ళకి కాళ్ళకి చెప్పులుంటే ఆ చెప్పులు తీసి చంకలో పెట్టుకొని, భుజం మీద కండువా ఉంటే ఆ కండువా తీసి ఒక చేత్తోనేమో చంకలో చెప్పులు పెట్టుకోవాలి, రెండో చేత్తో మూతికి అడ్డం పెట్టుకొని కండువాని వెళ్ళాలి. దొర ముందు చెప్పులు కూడా వేసుకోకూడదు, ఊపిరి కూడా పీల్చకూడదు, ఏంటి వదలకూడదు, పీల్చటం కాదు వదలకూడదు వాళ్ళ దృష్టిలో. పైగా వాళ్ళు ఈవేళ బతుకమ్మ బతుకమ్మ అని మాట్లాడుతున్నారు కదా, ఈ బతుకమ్మ వాళ్ళు ఆడవాళ్ళ చేత గడీల్లో బట్టలిప్పి ఆడవాళ్ళతోటి నగ్న నృత్యాలు చేయించారు. అంటే రజాకార్ వ్యవస్థ అట్లాంటిది. అలాంటి పోరాటం చేశారు. ఆ రోజు పోరాటం చేసి ఇటు నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంటు నిజాంని లొంగ తీసుకున్న తర్వాత కమ్యూనిస్టులు కూడా మీరు పోరాటం ఆపాలి, లేకపోతే మిమ్మల్ని ఇప్పుడు నక్సలైట్లను ఎలా అయితే చూస్తున్నారో అలా చూస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తే అప్పుడు వాళ్ళు చాలా వరకు ఆపేశారు, సాయుధ పోరాటాన్ని విరమణ చేశారు. అప్పుడు మహిళలు కూడా ఇప్పుడు చాకల ఐలమ్మ ఉన్నారు కదా, చాకల ఐలమ్మ గారు లాంటి వాళ్ళు మహిళలు ఈ రోజుకి ఒకరిద్దరు మహిళలు ఇంకా బతికున్నారు ఆ రోజు పోరాటంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఒక ఆవిడ ఇంకా అవసాన దశలో ఉన్నారు, చాలా ఆరోగ్యం పాడైంది. ఆవిడ సుగుణమ్మ గారు అని చెప్పి, శాఖమూరు సుగుణమ్మ గారని కొండాపూర్లో ఉన్నారు. ఆవిడ స్వయంగా ఆవిడ పోరాటం చేసిన ఆవిడ గన్ను పట్టుకుని అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది, ఆంధ్ర ఏరియా నుంచి, ఆంధ్రప్రదేశ్ అనకూడదు, ఆంధ్ర ఏరియా నుంచి చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి వాళ్ళకి ఈ గన్నులు ఎట్లా పేల్చాలి, ఆడవాళ్ళు గన్నులు, ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి ఎవరైనా సరే గన్నులు ఎట్లా పేల్చాలి ఏంటి. పైగా భూమి లక్షల ఎకరాల భూమిని ఆ రోజు ఏంటి పట్వారీల చేతిలో ఉండేది. రైతులు కేవలం పని చేయాలి,
దొరలు కదా పట్టువారీలు అంటే. దొరల కిందే పనిచేయాలి. ఆ దొరలు ఎవరు? నైజాంకి తీసుకెళ్లి మూటలు అందించేవాళ్ళు. అంటే రాజన్న సినిమాలో చూపెట్టినట్టు. ఇంకా రాజన్న సినిమా చాలా న్యాయం చేసింది, చాలా బాగా చూపించినట్టు. రాజన్న సినిమా రజాకార్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ గా అది కొంచెం బాగా చూపించారు, పోరాటం బాగా చూపించారు. ఈ రజాకార్ సినిమాలో అలా లేదు, అది మతాల మధ్య చిచ్చుగా చూపించారు. దీన్ని నేను చరిత్రని వక్రీకరించింది అని చెప్పింది ఎందుకు అంటే మా చరిత్ర ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఒక చరిత్ర అరే అట్లా ఉండదండి, అట్లా ఉండదు. వాస్తవాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నిజాం ఉన్నాడు, నిజాం నిరంకుశత్వం ఉంది, నిజాం నిరంకుశత్వానికి పోరాడిన వాళ్ళు ఎదురుగా కనిపిస్తున్నారు. చరిత్ర ఉంది ఇక్కడ. రామాయణం ఉందమ్మా. రామాయణం ఒక పురాణం. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది మనకు పుస్తక రూపంలో ఉంది తప్పితే వాస్తవంగా చూసిన వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు. అలా అని రామాయణం జరిగింది లేదు అనే చరిత్రలోకి నేను ఎడదలుచుకోలేదు, అది నా ఉద్దేశం కాదు ప్రస్తుతం. అయితే ఈ తెలంగాణ సాయుధ పోరాటము అనేది ఈ రోజుకి చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ సాయుధ పోరాటంలో పనిచేసిన వాళ్ళు అంటే ఉద్యమం కోసం పనిచేసిన ఇప్పుడు రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎలక్షన్ రాజకీయాల్లో కూడా ఇప్పుడు మీకు తెలుసో లేదో రావినారాయణ రెడ్డి గారు అనే ఆయన నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆయన 3 చోట్ల పోటీ చేశాడు, ఆ టైంలో 3 చోట్ల గెలిచాడు. అతి ఎక్కువ మెజారిటీ వచ్చింది రావినారాయణ రెడ్డి గారికి. అది ఈరోజు రావినారాయణ రెడ్డి గారితో మాట్లాడిన వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. అందుకోసం నేను చెప్తున్నా, అసలు ఇప్పుడు ఈ రజాకార్ సినిమా అనే తీసిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు తీశారు. వాళ్ళు తీసినప్పుడు వాళ్ళు అసలు ఏ రోజు వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళు పాల్గొనలా. స్వాతంత్ర సమరయోధుల్లో మన భారత స్వాతంత్ర సంగ్రామం ఉంది కదా, ఇండిపెండెన్స్ ఫైట్ ఉంది కదా, ఫ్రీడమ్ ఫైట్, దానిలో ఏ రోజు ఎవరు పాల్గొనలా. పాల్గొన్న వాళ్ళు కూడా వాళ్ళు ఉత్తరాలు రాశారు బ్రిటిష్ వాళ్ళకి, మేము ఇంకెప్పుడు ఇలాంటి పోరాటాలు చేయము, మమ్మల్ని వదిలిపెట్టండి అని, జైళ్ళ నుంచి. వాళ్ళు అసలు ఏ రోజు లేరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీ చాలా చిన్న పార్టీ, అంటే తక్కువ వయసు ఉన్న పార్టీ. వీళ్ళు ఏ పార్టీ నుంచి అయితే వచ్చామని చెప్పుకుంటున్నారో వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో లేరు, తెలంగాణ సాయుధ పోరాటంలో లేరు. కానీ ఇప్పుడు ఇప్పుడు పటేలు వీళ్ళకి వ్యతిరేకం, ఆర్ఎస్ఎస్కి, జనసంఘకి. ఆర్ఎస్ఎస్కి పటేల్ వ్యతిరేకం, కానీ పటేల్ మావాడని చెప్పుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు. అంటే వీళ్ళు ఎవ్వరు కాస్త గొప్ప నాయకులు అనుకుంటారో వాళ్ళల్లా మా వాళ్ళే అని చెప్పుకునే పరిస్థితిలో, ఎందుకంటే వాళ్ళకి లేరు, మరి నాయకులు లేరు కాబట్టి నాయకులని ఎవరు కనిపిస్తే వాళ్ళు మా నాయకులు అని చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అది వేరే టాపిక్ అనుకోండి. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి రజాకార్ అనే సినిమాని మొన్న ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేశారు కావాలని. అంటే హిందూ ముస్లిం వివాదాన్ని చూపించారు అక్కడ. రాజకీయంగా ఒక చారిత్రక సందర్భాన్ని రాజకీయంగా వాడుకుంటాం తప్పులేదు, కానీ వాస్తవాలు చెప్పి వాడుకుంటే తప్పులేదు. ఇప్పుడు మన స్వాతంత్ర పోరాటం గురించి అవకాశం వస్తే ఈ రోజుకే 1వ సన్నివేశం పెట్టి సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అమ్మ గాంధీని ఆ టైంలో వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చాలామంది గాంధీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చాలామంది ఉంటారండి. అంటే అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. అసలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటి? మనం గాంధీని మన కరెన్సీ మీద నోటు పెట్టుకొని ప్రతిరోజు చూస్తున్నాం ఆయన్ని, అంత గొప్ప వ్యక్తి లేకపోతే ఏది? ఎవరి పర్సెప్షన్ని ఎలా చూడవచ్చు మనం? ఇప్పుడు ఒకటండి, గాంధీలో తప్పొప్పులు వెతికే పని కన్నా కూడా ఈ దేశానికి ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి అనేది చూడటం ముఖ్యమని నా ఉద్దేశం. ఆవేళ అన్ని పోరాటాలు చేశాడు, అన్ని ఉద్యమాలకి నాయకత్వం వహించాడు అంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే అతివాదులు మితవాదులు. అంటే ఎలా అయినా సరే మనం ఏం చేసైనా సరే ఒక సాఫ్ట్గా ఉద్యమం చేసే కన్నా హార్డ్ కోర్గా ఉద్యమం చేసైనా సరే, అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మనం మర్యాదగా మా స్వాతంత్రం మాకు ఇచ్చి మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళు వెళ్ళరు, వీళ్ళకి మనం థ్రెట్ చేయాల్సిందే వీళ్ళని అనేవాళ్ళు ఒక వర్గం.
గాంధీ గారు లేదు సత్యాగ్రహం ద్వారానే స్వాతంత్రం వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది, మనం విదేశీ వస్తు బహిష్కరణ చేద్దాము, లేదు అనుకుంటే ఉప్పు సత్యాగ్రహం చేద్దాము అనే ఉద్దేశంతో గాంధీ గారు ఉన్నారు. ఆ రోజు గాంధీ గారిని వ్యతిరేకించగలిగిన వాళ్ళు ఎవరు లేరు, అందుకే గాంధీ గారు నిలబడ్డారు. ఇప్పుడు ఆ రోజు అసలు ఈ స్వాతంత్ర పోరాటాన్ని మనం ఎలా చేద్దామో అనుకునే వాళ్ళ మధ్యలో నాయకత్వాల్లో విభేదాలు వచ్చినాయి, విడిపోయారు. ఈ విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ కాలా, వాళ్ళు చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని భగత్ సింగ్ వాళ్ళందరూ ఫాలో అయ్యారు, అల్లూరి సీతారామరాజు ఇట్లాంటి వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు వాళ్ళు తప్పని కాదు, వాళ్ళు కూడా చేశారు, కానీ వాళ్ళ శక్తి పరిమితంగా ఉంది. గాంధీజీ శక్తి ఎక్కువగా ఉంది. గాంధీజీ వెనక జనాలు బాగా వచ్చారు. ఎందుకంటే ఈయనతో పోరాటం చేస్తే ప్రమాదం లేదనుకున్నారో, లేదు అనుకుంటే ఆయన్ని ఎక్కువ నమ్మారో, ఆయన సింప్లిసిటీ చూసి నమ్మారో తెలియదు, కానీ ఆయన వెనక జనాలు వచ్చారు. అందుకే ఆయన చివరి వరకు ఉన్నారు, స్వాతంత్రం వచ్చే వరకు ఉన్నారు. అందుకే ఆయన జాతిపిత అయ్యారు. అందుకే ఆయన ఫోటోని రూపాయి నోటు మీద వేస్తున్నారు. ఇప్పుడు చాలామంది నాయకులు ఉంటారు, ఆ నాయకులందరికీ నాయకత్వం వహించేవాడిని నాయకుడు అంటారు. కానీ ఇప్పుడు ఒక సీఎం ఉన్నారండి, ఆయన ఒక ఎమ్మెల్యేగానేగా గెలిచింది, కానీ సీఎం అయ్యాడు అని ఎట్లా అయ్యాడు మరి? వాళ్ళందరూ ఒప్పుకోబట్టి అతను సీఎం అయ్యాడు. అంటే వాళ్ళందరికంటే అతను పవర్ఫుల్ అనే కదా. అంటే అతని నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వీళ్ళు సంసిద్ధత తెలియజేస్తేనే కదా ఆయన సీఎం అయ్యేది. అలాగే అప్పుడు కూడా అంతే, ఆయన కింద పనిచేయడానికి నెహ్రూ దగ్గర నుంచి అందరూ ఆయన కింద పనిచేశారు, ఆయన నాయకత్వంలో పనిచేశారు. కింద అంటే అర్థం అది కాదు, నెగిటివ్గా కాదు, ఆయన నాయకత్వం మీరు మా లీడర్ అన్నారు, ఆ లీడర్ కింద వీళ్ళందరూ పనిచేశారు, కలిసి పనిచేశారు. ఇప్పుడు ఆయన వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఎవరు? సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించాడు, ఇలా అయితే ఎలాగా అని వ్యతిరేకించారు. మరి ఆయన జర్మనీ సపోర్ట్ తీసుకుందాం అనుకున్నారు, జర్మనీకి, సింగపూర్ అటు ఇటు జర్మనీ వెళ్ళారు ఆయన. వాళ్ళు ఆయుధాలు ఇస్తారు, అప్పుడు హిట్లరు వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా, ఆ సందర్భంలో వెళ్ళారు. వెళితే మరి ఏం జరిగిందో తెలియదు, ఆయన ఏమయ్యారో కూడా తెలియదు. అలాగే గదర్ వీరులు అని కొంతమంది ఉన్నారు మన స్వాతంత్ర పోరాటంలో. ఈ గదర్ వీరులు ఏంటంటే ఏమైనా సరే తుపాకీ ద్వారానే మనకు స్వాతంత్రం వస్తుంది అని చెప్పి గదర్ వీరులు. అంటే గెరిల్లా పోరాటం చేద్దాం అంటే, ఈరోజు నక్సలైట్లు ఏవైతే గెరిల్లా పోరాటం చేస్తున్నారో ఆ రోజుల్లోనే గదర్ వీరులు ఉన్నారు మనకి. అంటే స్వాతంత్రం కావాలి అనే ఒక కాంక్ష అయితే వచ్చింది, వచ్చి చాలామంది పోరాటం చేశారు. అలా ఉవ్వెత్తున ఎగిసి ఇలా కింద పడిపోయేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు కనిపించేవాళ్ళు కాదు. కానీ గాంధీజీ మట్టుకు అన్ని సంవత్సరాల కాలము ఆయన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుకి ఇదే కన్సిస్టెన్సీ అంటారు దీన్ని. ఈవేళ ఏమంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెప్తున్నారు కదా, మీరు ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకోండి. ఆ గోల్ సెట్టింగ్ మీ గోలు మీరు రీచ్ అయ్యే వరకు మీరు అటు ఇటు మారడానికి వీలు లేదు. అంటే మీరు దాని మీదనే ధ్యాస పెట్టండి, దానికోసమే కష్టపడండి, దాని మీదే మనసు పెట్టండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్తున్నారు కదా. అలాంటిదే ఇది కూడా. ఆయన గోల్ ఏంటి? మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటం. ఆయన ఒక్కడే కదా, చాలామందికి ఉంది. కానీ ఆ గోల్ రీచ్ అయ్యేదానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం ఎన్నుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారు, ప్రతిరోజు హోంవర్క్ చేస్తాడు ఒక స్టూడెంట్, ప్రతిరోజు చదువుతాడు, ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేస్తాడు. కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు చదువుతారు, వారానికి ఒక రోజు చదువుతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఎగ్జామ్స్ ముందు నైట్ అవుట్ చేసి చదువుతారు. వీళ్ళు పాస్ అవుతారు, వాళ్ళు పాస్ అవుతారు. అంటే ఎవరు ఎన్నుకునే ఎత్తుగడ అంటారు దీన్ని. ఎవరి ఎత్తుగడ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళవి. ఎవరిని తక్కువ చేయటానికి లేదు, ఎవరిని ఎక్కువ చేయటానికి లేదు. అందరికీ స్వాతంత్రమే కావాలనుకున్నారు ఆ రోజు. అలా స్వాతంత్రం సిద్ధించింది మనకి. అందుకని గాంధీజీ పట్ల, ఆయన సత్యాన్వేషణ పట్ల, ఆయన సింప్లిసిటీ పట్ల, ఆయన రకరకాల ఆయన ధోరణులు సమాజానికి నష్టం కలిగించే అయితే కాదు.
రైట్. ఓకే అమ్మా, ఇప్పుడు బ్యాక్ టు గద్దర్ అవార్డ్స్ వస్తే మనం సో మీరు అంటుంది ఆ క్యారెక్టర్కి, ఆ పుష్ప అనే క్యారెక్టర్కి దానికి అంటే నేనేమంటున్నా అంటే గద్దర్ క్యారెక్టర్ ఏంటి, గద్దర్ దేనికోసం పనిచేశాడు, గద్దర్ దేనికోసము ఆయనకి తూటాలు దిగాయి, ఆయన ఒంట్లోనే బుల్లెట్లు ఉన్నాయి, చనిపోయే వరకు ఉన్నాయి బుల్లెట్లు, ఆయన ఒంట్లో బుల్లెట్లు ఉన్నాయి కాబట్టి ఆ బుల్లెట్ తీస్తే ఆయనకి ప్రాణహాని ఉంటుంది అని డాక్టర్లు బుల్లెట్లు తీయలా. అందుకే ఆయన ఏ విదేశమో వెళ్ళలేకపోయారు, ఫ్లైట్ ఎక్కనివ్వరు. అందుకని ఆయన బాడీ చెకప్ చేసినప్పుడు తెలుస్తుంది కదా, అది ఆ ఫారిన్ బాడీని ఉన్నప్పుడు వెళ్ళడానికి కుదరదు అని చెప్పి వెళ్ళలేదు. ఆయన ఏ మాట కమాట చాలా చేశాడు, చాలా త్యాగం చేశాడు తెలంగాణ కోసం. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసింది ఎంత చిన్న పాత్ర. ఆయన సాంస్కృతిక పోరాటం, ఆయన చేసినంత పోరాటం ఎవరు చేశారు? మరి అలాంటి గద్దర్ని 3 గంటలు వెయిట్ చేయించాడు కేసీఆర్ గుమ్మం దగ్గర అంటే దాని గురించి వాళ్ళ అబ్బాయి ఏం చెప్తాడు? అపాయింట్మెంట్ లేకుండా ఎలా వచ్చాడు సీఎం అంటే ఆషామాషియా? మరి ఉద్యమం సమయంలో ఏమైంది ఈ ఆషామాషి? అందుకని ఏంటంటే మనుషులు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి, ఒక హంబుల్నెస్ ఉండాలి అనేది విషయం. ఇప్పుడు ఈ పుష్ప సినిమా దగ్గరకు వస్తే కనుక మనకి ఆ హీరో పాత్రలో ఎక్కడ ఒక హంబుల్నెస్ ఉండదు. క్యారెక్టర్ కదమ్మా, నేను అదే చెప్తున్నా. ఆ క్యారెక్టర్ అలా ఉండేసరికి ఆయన నిన్న స్టేజ్ మీద కూడా చూడండి అవార్డు తీసుకునేటప్పుడు ఇంకా ఆ సినిమాలో ఇంకా మంచి డైలాగులు ఉన్నాయి. అది వదిలేసి ఒక డైలాగు చెప్పి అదే ఆ డైలాగు యథమిద్దంగా నాకు గుర్తులేదు కానీ చివరిలో తగ్గేదేలే అంటాడు. ఇప్పుడు ఒక రకంగా ప్రభుత్వానికి అతనికి ఒక యుద్ధమే నడిచింది పుష్ప 2 సినిమా. అది మీరు నమ్ముతున్నారా? నేను పేపర్లో చూసింది చెప్తున్నా, టీవీలో కనిపించింది చెప్తున్నా. అంటే ఏది వాస్తవం అంటే నా దగ్గర ఏమీ నేను వాస్తవం కాదు, నమ్ముతున్నారా? నేను ఇప్పుడు బయటకు వచ్చింది, ఆయన అరెస్ట్ అయింది అయితే వాస్తవం కదా, ఈ ప్రభుత్వమే కదా అరెస్ట్ చేయించింది. అంటే రేవంత్ రెడ్డి పని కట్టుకుని అరెస్ట్ చేయించాడు నేను చెప్పట్లేదు. కోర్టు చెప్పింది, కోర్టు తీర్పిచ్చింది, అరెస్ట్ చేశారు. నేను దాని గురించి నేనేమీ వ్యాఖ్యానించట్లేదు. అయితే అతను ఆ స్టేజ్ని వాడుకోవాల్సింది ఏంటి అంటే అల్లు అర్జున్ దేనికి వాడుకుని ఉండాల్సింది అంటే అవార్డు తీసుకునే టైంలో నా సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఒక కుటుంబం ఇబ్బందులు పాలైంది, ఒక తల్లి చనిపోయింది, ఒక కొడుకు ఈ రోజుకి మనుషుల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు, దానికి నేను చింతిస్తున్నాను అని కానీ చెప్పున్నట్లయితే బ్రహ్మాండంగా ఉండేది. కానీ తగ్గేదేలా అనే ఒక డైలాగ్ చెప్పిన విధానం చూస్తే గనక అతని దగ్గర ఇంకా పిల్ల చేష్టలు ఉన్నాయి, అతని ఎదుగుదల అంతా ఒదిగి ఉండటం అతనికి రాలేదు అనేది అర్థమైంది. కానీ దానికి రీజన్ ఏంటంటే నేను అల్లు అర్జున్ని తప్పు పట్టట్లే, అతను 5 సంవత్సరాలు ఆ క్యారెక్టర్లో బతికాడు. అందుకని ఆ క్యారెక్టర్ తాలూకు లక్షణాలు వచ్చేసినాయి అతనికి, ఆ లక్షణాలే అలా మాట్లాడిచ్చినాయి. అందుకే ఒక సినిమా క్యారెక్టరు సొసైటీని ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే ఇలాంటి సినిమాలకి అవార్డులు ఇవ్వడము, అది గద్దర్ పేరు వాడటం అనేది మాకు అభ్యంతరం అని చెప్పింది అందుకు. అంతేగాని గద్దర్ని వీళ్ళు సముచితంగా గౌరవించాలి అనేది మా ఉద్దేశం. గద్దర్ని గౌరవిస్తే మమ్మల్ని కూడా గౌరవించినట్లే, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి జరిగింది ఏంటి, కనీసం స్టేజి మీద గద్దర్ది ఫోటో లేదు. రెండోది మంగిలి చేత పాటలు పాడించారు. నిన్న మొన్న కేసులో ఇరుక్కున్నా అది కాదు, నేను కేసులో ఇరుక్కున్నందుకు కాదు, ఎందుకంటే కేసు వేరు, విద్వత్ వేరు, పర్సనల్ వేరు, ప్రొఫెషన్ వేరు. ప్రొఫెషనల్గా ఆవిడని తీసుకున్నారు, ఆవిడ పాడగలదు అనుకున్నారు, ఇచ్చారు. కానీ ఆ పాటలు ఒక విప్లవ గీతాన్ని ప్రేమ గీతంలాగా పాడింది. ఎందుకంటే ఆమె గొంతు అంతకంటే లేదు. అదే మధుప్రియ ఉంది. మధుప్రియ గద్దర్ పాటలు పాడుతూ ఉంటే, గద్దర్ పాడిన పాటలు మధుప్రియ పాడుతుంటే గద్దరే పాడాడా అనిపించేలాగా ఉంటాయి. మరి అంటే ఆద్యంతము పేరు పెట్టిన దగ్గర నుంచి వేడుకలు నిర్వహించే వరకు
సినిమాల్ని అవార్డుల కోసం సెలెక్ట్ చేసే విషయం దగ్గర నుంచి అన్నింటిలోనూ అవకతవకలే ఉన్నాయి. వీళ్ళు సరిగా వీళ్ళ ఆలోచన విధానం కూడా సరిగా లేదు, సహేతుకంగా లేదు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. ఇక్కడ దిల్ రాజు సినిమాలకి ఈ అవార్డులు వచ్చిన చాలా సినిమాలకి దిల్ రాజుకి డైరెక్ట్ రిలేషన్, ఆ ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది. అంటే ఆయన ఎఫ్సిసి సంథింగ్ ఏదో చైర్మన్ కదా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనే నిర్మాత, ఆయనే సినిమాలు తీస్తారు, ఆయనే ప్రొడ్యూస్, సినిమా హాళ్ళు ఆయన చేతిలో ఉన్నాయి. ఆ నలుగురిలో ఆయన ఒక ఆయన. మరి ఏ రకంగా చూసినా కానీ ఆయన ఈ అవార్డులు విషయంలో ఆయన సినిమాలకి కొంచెం బాగా చేసుకున్నాడు. అంటే ఆ సినిమాలు నేను తక్కువ చేయడం కాదు, ఏదైనా కానీ సొసైటీలో మటుకు అసంతృప్తి ఉంది ఈ అవార్డుల విషయంలో. అసలు నంది అవార్డ్స్ ఇప్పుడు నంది అవార్డ్స్ అని ఒకప్పుడు పెట్టారు. తెలంగాణ నంది అవార్డ్స్ అంటే అయిపోయిండేది. ఆ తెలంగాణ నంది అవార్డ్స్లో గద్దర్ పేరుతో ఒక అవార్డు ఇస్తే బాగుండుండేది. ఇది మా ఉద్దేశం.